ఇలా ప్రభుత్వాన్ని ఓ రియల్ ఎస్టేట్ బ్రోకరీ కంపెనీ లాగా నడిపిస్తాం, తమ అనుయాయులకు అడ్డికి పావు షేర్ కట్టబెడతాం అంటే ఎట్లయితుంది? ఇలా బీజేపీని కూడా అడుగుతున్నాం, ఇంత పెద్ద స్కామ్ మీద ఎందుకు బీజేపీ మాట్లాడతలేదు? కుమ్మక్కు రాజకీయాలు లేకపోతే, కాంగ్రెస్తో మీరు కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ భారీ కుంభకోణం పైన సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఒక 8 కోణాలు, ఇందులో 8 ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సూటిగా అడుగుతూ ఉన్నా. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందో సాక్ష్యాధారాలతో సహా నేను బయట పెడుతున్నా. అంటే ఆ రోజు నేను క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నా కనుక ఇవన్నీ విషయాలు ఆ రోజు మా ముందుకు వచ్చినాయి కనుక సంపూర్ణమైన అవగాహనతో ఆధారాలతో ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. మొట్టమొదటిది, ఇవాళ దెర్ ఆర్ 2 వాల్యూస్. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటైతే టీజీఐసి వాల్యూ ఒకటి ఉంటుంది. ఇందులో 2 రేట్లు ఉన్నాయి. ఆ రోజే మా ముందుకు వచ్చింది, ఒకవేళ ఈ భూములు ఇవ్వాలా, ఇస్తే ఏ రేటుకి ఇవ్వాలి, మార్కెట్ వాల్యూ ఇవ్వాలన్నా, సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇవ్వాలన్నా, టీజీఐసి రేటుకి ఇవ్వాలా అనేటువంటి చర్చ ఆ రోజు మా ముందుకు వచ్చింది సబ్ కమిటీ ముందుకు. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే టీజీఐసి రేటు చాలా ఎక్కువ. టీజీఐసి అంటే ఈ భూములు ఎవరివి? తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఆ టీజీఐసి ధర ఎట్లా నిర్ణయిస్తుంది? వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత, దాని ఇంట్రెస్ట్ ఎంత, దాని డెవలప్మెంట్కి ఎంత ఖర్చు అయింది, ఎవరికైనా ఏదైనా అలాట్మెంట్ ఇచ్చేది ఉంటే వాళ్ళకు ఒక రేటు డిసైడ్ అయ్యి ఉంటుంది. ఆ టీజీఐసి రేటు ఇవ్వాలా, ఎస్ఆర్ఓ వాల్యూ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూకి ఇవ్వాలా అని చర్చ జరిగింది.